హాయ్ అండి. ఈరోజు నేను మీకు పన్నీర్ పలావ్‌ని తక్కువ టైంలోనే చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ప్రాసెస్‌ని మీరు కూడా ఒకసారి చూసేయండి. ముందుగా మనం ఒక 1 ½ గ్లాస్ రైస్‌ని తీసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు కడుక్కొని వాటర్ యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు ఈ బియ్యాన్ని నాననివ్వాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది సాఫ్ట్‌గా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం మీడియం సైజులో ఉండే 3 ఆనియన్స్ని తీసుకొని వాటిని ఇలా స్లైసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పన్నీర్ని కూడా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. ఒక క్యారెట్, మీడియం సైజులో ఉండే ఒక టమాటో, అలాగే 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం మనం ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్లో ఒక స్పూన్ బటర్ ఆర్ గీని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం హీట్ అయ్యాక అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఆనియన్స్ని యాడ్ చేసి వాటిని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కాజును కూడా యాడ్ చేసుకోవాలి. కాజు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పన్నీర్ని ఫ్రై చేసుకోవడం కోసం ఇదే ప్యాన్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ అనేది ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. పలావ్ని తాలింపు పెట్టుకోవడం కోసం ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ ఇందులో ఆయిల్ ఎక్కువగా ఉంది అని అనిపిస్తే ఆయిల్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోనే 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 3 యాలకులు, 4 లవంగాలు, ఒక బిర్యానీ పువ్వు, 6 నుంచి 7 మిరియాలు, అలాగే కొంచెం జాపత్రి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కాసేపు ఫ్రై అయ్యాక ఇందులోనే మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు గ్రీన్ పీస్, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఇవి కాసేపు ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని యాడ్ చేసుకోవాలి. ఇలా అంతటిని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని స్పైసెస్ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల టమాటా అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇలా టమాటో అనేది సాఫ్ట్గా కుక్ అయ్యాక ఇందులో మనం ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకున్నాక ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, కాజుని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్నాక రైస్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా అనేది అన్నిటికీ బాగా పట్టేటట్లుగా వీటిని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి బియ్యానికి 1 ½ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి సాల్ట్ని చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోలేదంటే ఈ స్టేజ్లోనే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక అంతటిని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని గ్యాస్ని సిమ్లో పెట్టి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు బాగా కుక్ అవ్వనివ్వండి. ఇలా ఒక 20 నిమిషాలు పోయాక మూత తీసి చూస్తే మన పన్నీర్ పలావ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో. రైస్ కూడా ఎక్కడ విరిగిపోకుండా సాఫ్ట్గా కుక్ అయింది. మీరు కూడా ఈ పలావ్ని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి.